హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కథ ఎవ్వరిని ఉద్దేశించి రాసింది కాదు. కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ కథ రాయడానికి నేను చాలా కష్టపడ్డాను. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మీకు నా కథ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్తో నేను ఇంకా భయంకరమైన కథలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ప్రకృతి కూడా నిశ్శబ్దంగా మారిపోతుంది. మన ఇళ్లల్లో పెద్దవాళ్ళెప్పుడూ ఒక మాట చెప్తుంటారు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడు చీకట్లోంచి మీ పేరు పెట్టి ఎవరు పిలిచినా తొందరపడి పలకకండి, వెనక్కి తిరిగి చూడకండి అని. ఎందుకంటే ఆ పిలిచేది మనుషులు కాకపోవచ్చు. చింతలపూడి గ్రామంలో ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది? అజయ్ అసలు హాస్పిటల్లోని ఐసీయూ బెడ్ మీద ఎందుకు ఉండాల్సి వచ్చింది? అజయ్ ఇంకా బ్రతికే ఉన్నాడా? తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం చింతలపూడి. ఆ గ్రామంలో ఎటువైపు చూసినా ఎక్కువగా పొలాలే కనిపిస్తాయి. ఆ రోజు ఉదయం నుండి గ్రామంలో సరిగ్గా కరెంటు లేక రైతులు పొలాలకు నీళ్లు పెట్టే అవకాశం లేక చాలా ఇబ్బంది పడ్డారు. రాత్రి ఎప్పుడో 11 గంటల తర్వాత కరెంటొచ్చింది. అజయ్ వాళ్ల నాన్న ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆ రాత్రి పొలంలో మోటార్ వేయడానికి అజయ్ ఒక్కడే పొలం దగ్గరకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. అజయ్ వాళ్ల పొలం ఎక్కడో ఊరికి చివరన ఉంటుంది. అప్పటికే అజయ్ వాళ్ళమ్మ అజయ్కి చాలాసార్లు చెప్పింది, రే నాన్న, ఈ టైంలో వద్దురా, తెల్లారాక వెళ్ళు. ఈ రాత్రి టైంలో ఒక్కడివే పొలంలోకి ఏంటి నాన్న, చెప్పింది వినరా? కాని అజయ్ ఏమాత్రం వాళ్ళ అమ్మ మాటలు పట్టించుకోకుండా నవ్వుతూ, ఏమవుతుందమ్మా, మన పొలం దగ్గరికే కదా, ఇప్పుడు నాకు నిద్ర కూడా రావడం లేదు ఎలాగూ. ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి నీరు పెట్టేసొచ్చేస్తే ప్రశాంతంగా పడుకోవచ్చు. ఒకవేళ రేపు మళ్ళీ కరెంటు పోయినా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. అదేమైనా నాకు తెలియని ప్లేసునా? పర్లేదమ్మా, నాకేం భయం లేదు. నువ్వు కూడా భయపడకుండా, ఏం ఆలోచన లేకుండా హ్యాపీగా పడుకో అమ్మా, నేను కొద్దిసేపటికి వచ్చేస్తా కదా అంటూ బైక్ తాళం, టార్చ్ లైట్, ఫోన్ తీసుకొని పొలానికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. బావా, అలా అయితే నేను కూడా నీతో వస్తాను, నన్ను కూడా తీసుకొని వెళ్ళు, నీకు నేను తోడుగా ఉంటాను అని అజయ్ భార్య అంటుంది. అప్పుడు అజయ్, నువ్వెందుకు నాతో ఈ రాత్రి టైంలో, నువ్వేమీ నాతో రానక్కర్లేదు, కానీ మీరందరూ పడుకోండి అంటూ అక్కడి నుండి వెళ్తాడు. అదే అజయ్ చేసిన పెద్ద తప్పు అని అజయ్కి లాస్ట్ వరకు తెలీదు పాపం. అజయ్ ఒక దగ్గర బైక్ని పక్క కాపి టార్చ్ లైట్ వేసుకొని నడుచుకుంటూ పొలాల మధ్య ఉన్న ఒక పాత బావి దగ్గర కరెంటు మోటార్ స్విచ్ వేయడానికి వచ్చాడు. చీకటి దట్టంగా ఉంది. చుట్టూ కీచురాళ్ల శబ్దం తప్ప మరేమీ లేదు. మోటార్ ఆన్ చేసి నీళ్లు వస్తున్నాయా లేదా అని చూడ్డానికి కాల్వ వైపు వెళ్ళాడు. సరిగ్గా 12:30 అవుతుండగా దూరం నుండి ఒక గొంతు వినిపించింది. అజయ్, ఒరే అజయ్! అది స్పష్టంగా వాళ్ళ అమ్మ గొంతు. అజయ్ ఉలిక్కిపడి టార్చ్ లైట్ అటు తిప్పాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఈ టైంలో అమ్మ పొలానికెందుకొస్తుంది? నా భ్రమ ఏమో అనుకుని వదిలేశాడు. కొద్దిసేపటి తర్వాత ఈసారి బావి వెనుక చీకట్లోంచి ఇంకో గొంతు వినిపించింది. బావా, ఎక్కడున్నావు బావా? ఈసారి అది అతని భార్య గొంతు. అజయ్కి అనుమానం వచ్చింది. ఊర్లో ఏదైనా జరిగిందా, అందుకే వీళ్ళంతా ఇక్కడికి వచ్చారా అని కంగారుగా బావి వైపు నడిచాడు. కాని అక్కడ కూడా ఎవ్వరూ లేరు. గాలి మాత్రం ఒక్కసారిగా చల్లగా అయిపోయింది. అజయ్కి భయం మొదలైంది. వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని బైక్ దగ్గరికి వచ్చాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అమ్మా అనొచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుండి వాళ్ళ అమ్మ ఏడుస్తూ వణుకుతున్న గొంతుతో మాట్లాడుతోంది.
అప్పుడు అజయ్ కంగారుగా భయంతో, అమ్మా ఏమైంది? ఎందుకు కంగారు పడుతూ ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పమ్మా. ఓరే అజయ్, నువ్వు ఇంకా చింతలపూడి పొలాల్లోనే ఉన్నావా? త్వరగా ఇప్పుడే ఆ బావి దగ్గర నుండి ఊర్లోకి వచ్చేయరా. ఇప్పుడే మన పక్క వీధి రంగన్న ఫోన్ చేశాడ్రా. పక్క ఊరి అడవిలో మంత్రగాడు చేసిన క్షుద్ర పూజల వల్ల ఒక భయంకరమైన పిశాచం బయటపడిందట. అది మన ఊరి పొలాల వైపే వస్తోందని ఊర్లో కుర్రాళ్ళంతా కర్రలు పట్టుకుని బయలుదేరారు. అది రాత్రిపూట ఒంటరిగా ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళ గొంతులతో పిలిచి ఒంట్లో ఉండే రక్తాన్ని మొత్తం తాకేస్తుందంటరా. పొరపాటున కూడా నిన్ను ఇప్పుడు ఎవరైనా పిలిస్తే పలకకురా. అస్సలు వెనక్కి తిరిగి చూడకు నాన్న. అజయ్, నువ్వు త్వరగా ఇంటికొచ్చేరా, నాకు భయం వేస్తుందిరా. ఆ మాట వినగానే అజయ్ కళ్ళు భయంతో పెద్దవి అయి అజయ్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో ఆ బైక్ వెనక ఉన్న దట్టమైన చీకట్లోంచి మళ్ళీ అదే అమ్మ గొంతు వినిపించింది. ఓరే అజయ్, ఫోన్ పెట్టేసి నా వైపు చూడురా. ఓరే అజయ్, నేను నీ అమ్మని. రా నాన్న, అమ్మ పిలిస్తే పలకవా నాన్న, రా అజయ్. అమ్మ గొంతులా వినపడగానే అజయ్కి గుండె ఆగినంత పనైంది. వెనక ఉన్నది అమ్మ కాదు, పిశాచమే అని అజయ్కి అర్థమైపోయింది. అమ్మ ఫోన్లో చెప్పినట్టు వెనక్కి తిరిగి చూడకుండా, కింద పడిన ఫోన్ కూడా తీసుకోకుండా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బైక్ ఎక్కి కొట్టాడు. కానీ బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. వెనక ఉన్న ఆ గొంతు క్రమంగా వాడికి బాగా దగ్గరికి వస్తుందనిపించింది. ఈసారి అది అమ్మ గొంతులా లేదు. ఒకేసారి 10 మంది వింతగా నవ్వుతున్నట్టు భయంకరమైన బేస్ వాయిస్తో వినిపించింది. పిలిస్తే పలకవా అజయ్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అంటూ ఒక నల్లటి పొడవైన గోళ్ళున్న చెయ్యి అజయ్ భుజం మీద పడింది. ఆ స్పర్శ ఐస్ ముక్కలా చల్లగా ఉంది. అజయ్ భయం తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. టార్చ్ లైట్ వెలుతురు సరిగ్గా ఆ దెయ్యం ముఖం మీద పడింది. దాని ఒంటి మీద చర్మం మొత్తం కాలిపోయి మాంసం ఊడిపోతున్నట్టు ఉంది. కళ్ళు లేవు, కళ్ళ స్థానంలో కేవలం నల్లటి గుంతలున్నాయి. అది తన నోటిని భయంకరంగా తెరిచి రక్తం కారుతున్న పళ్ళతో అజయ్ వైపు చూసి నవ్వింది. ఆ భయంకరమైన రూపాన్ని చూడగానే అజయ్కి గుండె ఆగినంత పనైంది. అజయ్ గట్టిగా కేకలు వేస్తూ కింద పడిపోయాడు. అజయ్కి మెలకువ వస్తుంది. చుట్టూ ఉన్న పొలం అంతా మాయమైపోయి ఒక తెల్లటి కాంతి వచ్చింది. సడన్గా ఒక మెడికల్ బీప్ శబ్దం వినిపిస్తుంది. అది వెంటిలేటర్ సౌండ్. అజయ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అజయ్ ఒళ్ళంతా చెమటలు పట్టేసి కంగారుగా, అమ్మా నువ్వా? మరి ఫోన్లో నాతో మాట్లాడింది ఎవరు? రంగన్న ఫోన్ చేసి పిశాచం తిరుగుతోంది అని చెప్పావు కదా అన్నాడు గాల్లోకి తడుముకుంటూ. అజయ్ పొలంలో లేడు, సిటీలోని ఒక హాస్పిటల్ ఐసీయూ బెడ్ మీద ఉన్నాడు. అతని ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉంది, ఒళ్ళంతా వైర్లు ఉన్నాయి. అతని పక్కనే వాళ్ళ అమ్మ, భార్య నిజంగానే ఏడుస్తూ కూర్చుని ఉన్నారు. అజయ్ ఆ మాట అంటుండగానే ఆ పొలం, బావి, చీకటి, చేతిలో ఉన్న బైక్ అన్నీ ఒక్కసారిగా గాల్లో కరిగిపోతూ మాయమవ్వడం మొదలయ్యాయి. అజయ్ తన చేతులను చూసుకున్నాడు. అవి క్రమంగా కరిగిపోతున్నాయి. ఐసీయూ రూమ్లోనే ఉన్న నర్స్ అజయ్ స్పృహలోకి రావడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ గారికి చెప్తుంది. డాక్టర్ గారు వెంటనే కంగారుగా ఐసీయూ రూమ్లోకి వచ్చి అజయ్ కళ్ళల్లోకి లైట్ వేసి చూస్తూ, మిరాకిల్! వారం రోజుల తర్వాత అజయ్ కోమాలోంచి బయటకు వచ్చాడు. అతని బ్రెయిన్ మళ్ళీ రెస్పాండ్ అవుతోంది. వావ్, సూపర్ అజయ్ అన్నాడు సంతోషంగా.
కోమాలో నుండి ఇప్పుడే బయటపడ్డాడు కాబట్టి 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి అప్పుడు డిశ్చార్జ్ చేస్తాను అని డాక్టర్ గారు అజయ్ అమ్మగారితో చెప్తారు. ఆ మాటకి అజయ్ అమ్మ భార్య చేతులెత్తి డాక్టర్ గారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్తారు. సరే అజయ్, నేను మళ్ళీ వస్తాను, ఈలోపు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ డాక్టర్ గారు ఐసీయూ రూమ్ నుండి వెళ్తారు. అజయ్ వాళ్ళ అమ్మ అజయ్ చెయ్యి పట్టుకుని ఏడుస్తూ, నీకిప్పుడు ఏ భయం లేదులే నాన్న, అంతా ఆ దేవుడి దయ, డాక్టర్ గారి దయ ఉండటం వల్ల దేవుడు నిన్ను మళ్ళీ మా చేతికి ఇచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అజయ్ ఇప్పుడు. ఆ రోజు రాత్రి పొలానికి వెళ్ళినోడివి ఎంతకీ రాకపోయేసరికి కంగారు పడ్డాంరా. రంగన్న నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వు పొలంలోకి వెళ్ళావు అని చెప్పాను. ఆ రోజు కానీ రంగన్న నాకు ఫోన్ చెయ్యకపోతే నువ్వు మాకు దక్కేవాడివి కాదు అజయ్ అని ఏడుస్తూ అంటుంది. అప్పుడు అజయ్, అమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగింది నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు అన్నాడు. ఆ మాటకి అజయ్ వాళ్ళ అమ్మ, ఇప్పుడు అదంతా ఎందుకులే అజయ్, నువ్వు మళ్ళీ భయపడతావు, బాధపడతావు. ఈసారి చెప్తాలే నాన్న, నువ్విప్పుడు రెస్ట్ తీసుకో, నీకిప్పుడు రెస్ట్ చాలా అవసరం. నాన్నకి జ్వరంగా ఉంది, ఒకసారి ఇంటికెళ్ళి నాన్నని చూసుకొనొస్తాను అనింది. ఆ మాటకి అజయ్, అమ్మా ప్లీజ్ అమ్మా, ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో, అసలు నేను ఈ హాస్పిటల్కి ఎలా వచ్చానో చెప్పమ్మా, నాకు కూడా తెలుసుకోవాలి అని ఉంటుంది కదా, ప్లీజ్ అమ్మా చెప్పు అంటాడు. ఆ మాటకి అజయ్ భార్య, సర్లేండి అత్త, బావ అన్నిసార్లు అడుగుతున్నాడు కదా, చెప్పండి అత్త అంటుంది. ఆ మాటకి అజయ్ వాళ్ళమ్మ, సరే సరే చెప్తాలే అంటూ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పడం మొదలుపెడుతుంది. రంగన్న నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వు పొలంలోకి వెళ్ళావని చెప్పగానే ఊర్లో జనాన్నందర్నీ తీసుకొని రంగన్న మేము బయలుదేరాం. రంగన్న, ఊరి పెద్దలు, కుర్రాళ్ళు, మొత్తం 100 మందికి పైగా జనాలు కర్రలు, టార్చ్ లైట్లు, వేట గొడవళ్ళు పట్టుకొని మన పొలం వైపు వచ్చారు. నువ్వు బావి గట్టు మీద స్పృహ తప్పి పడిపోయున్నావు. ఆ దయ్యం నీ రక్తం తాగడానికి నీ మీదికి వంగుతుండగా ఊరి జనాలంతా ఒక్కసారిగా దాని చుట్టూ ముట్టడించారు. అది ఎవ్వరికీ భయపడకుండా జనాల మీదకి దూకింది. కాని మన ఊరి పెద్దాయన రంగన్న అస్సలు తగ్గలేదురా. క్షుద్ర పూజల శక్తులతో ఊగిపోతున్న ఆ దెయ్యాన్ని అంతమొందించడానికి రంగన్న తను తెచ్చిన పవిత్రమైన గంగాజలాన్ని, మంత్రించిన వేపకొమ్మల రసాన్ని కలిపి ఒక్కసారిగా ఆ దెయ్యం మొహం మీద కొట్టాడు. అంతే, ఆ పవిత్ర శక్తుల దెబ్బకి దెయ్యం చర్మం కాలిపోతూ పొగలు రావడం మొదలైంది. అది నొప్పితో వికృతంగా అరిచింది. ఆ గ్యాప్లోనే ఊరి కుర్రాళ్ళంతా ప్రాణాలకు తెగించి మంత్రించిన ఇనుప గొలుసులతో దాన్ని చుట్టేసి బావి స్తంభానికి గట్టిగా కదలకుండా కట్టేశారు. నిజమైన నరకం అక్కడితో ఆగలేదు నాన్న. ఆ దెయ్యం గొలుసులు తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఘోరంగా అరుస్తుంటే రంగన్న ఒక్కొక్కటిగా మంత్రించిన ఇనుప మేకులను తెచ్చి దాని చేతుల్లోకి, గుండెల్లోకి సుత్తితో కొట్టాడు. ఆ మేకులు దిగుతున్న ప్రతిసారి అది నొప్పితో రక్తం కక్కుకుంటూ ఒళ్ళు తిప్పేసుకుంటూ విలవిలలాడింది. చుట్టూ ఉన్నవాళ్లకి ఆ దెయ్యం మూలుగులు వింటుంటే వెన్నులో వణుకు పుట్టింది. అయినా ఊరి జనం కనికరించలేదు. దానికి మరింత చిత్రహింస చూపిస్తూ ఊరంతా పోగు చేసి తెచ్చిన కిరోసిన్ను దాని నెత్తిన, ఒంటిపై బకెట్ల కొద్దీ కుమ్మరించారు. ఆ తర్వాత రంగన్న మంత్రించిన దివిటీని దానిపై విసిరాడు. ఒక్కసారిగా మంటలు లేచాయి. ఆ మంటల్లో కాలిపోతూ కూడా ఆ దయ్యం వెంటనే చావలేదు. గొలుసులు ఊపుతూ, శరీరం ముక్కలవుతున్నా రౌద్రంగా అరుస్తూ, ఊరి జనాల వైపు చూస్తూ శాపాలు పెడుతూ దాదాపు 1/2 గంట పాటు నరకయాతన అనుభవించింది. చివరకు దాని అరుపులు తగ్గి శరీరం పూర్తిగా కాలి బూడిదైపోయేంత వరకు ఊరి జనం అక్కడే కర్రలు పట్టుకుని కాపలా కాశారు.
అది పూర్తిగా నిశ్శబ్దమై బూడిద కుప్పగా మారిన తర్వాతే భయంతో స్పృహ తప్పిన నిన్ను రాత్రికి రాత్రే హాస్పిటల్కి తీసుకొచ్చాం నాన్న. తీవ్రమైన భయం వల్ల నీ బ్రెయిన్లో ఏదో నరం బ్లాక్ అయి వారం రోజుల నుండి కోమాలోనే ఉన్నావు. అజయ్ మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ, అంటే ఆ పిశాచి నన్నేమీ చెయ్యలేదా? ఓ, ఇదంతా నాకొక కలనా? అమ్మబ్బా, ఆ చింతలపూడి పొలం, ఆ వింత గొంతులు, ఆ పిశాచమంతా నా బ్రెయిన్ కల్పించిన భ్రమనా అనుకుని మనస్సారా నవ్వుకున్నాడు. కానీ సరిగ్గా అప్పుడే అజయ్కి ఆ ఐసీయూ గది కిటికీ వైపు చూపు పడింది. ఐసీయూ బయట పిచ్ బ్లాక్ చీకటి ఉంది. ఆ కిటికీ గాజు మీద పొలంలో తను చూసిన ఆ నల్లటి పొడవైన గోళ్లు ఉన్న పిశాచం చేయి ఆనవాళ్లు స్పష్టంగా రక్తం మరకతో కనిపించాయి. అది కిటికీ అవతలి నుండి అజయ్ వైపు చూస్తూ నవ్వుతున్నట్టు ఒక నల్లటి నీడ కనిపించి రెప్పపాటులో మాయమైపోయింది. అజయ్ గుండె మళ్ళీ ఒక్కసారిగా ఆగినంత పనైంది. మనకు కనిపించే భ్రమల వెనుక కూడా కొన్నిసార్లు భయంకరమైన నిజాలు దాగుంటాయి. కోమాలో ఉన్నప్పుడు అజయ్ని పిలిచింది అతని మనస్సు కాదు, అతని ప్రాణాలను లాక్కోవడానికి వచ్చిన ఆ చీకటి శక్తే. గ్రామస్తులంతా కలిసి ఆ పిశాచం శరీరాన్నైతే కాల్చి బూడిద చేశారు. కాని దాని ఆత్మను చంపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. శరీరం పోయినా అది ఆత్మరూపంలో మళ్ళీ హాస్పిటల్ వరకు అజయ్ని వెతుక్కుంటూ వచ్చింది. అది ఇంకా అజయ్ని వదల్లేదు. జాగ్రత్త అజయ్. ఇలాంటి భయంకరమైన కథలు ఇంకా చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం మరో భయంకరమైన కథలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కథ నిజంగా జరిగిందంటే మీరు నమ్ముతారా? మీ నిజ జీవితంలో కూడా ఇలా భయపడే స్టోరీలు ఏమైనా ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. మీరు చెప్పే ఆ స్టోరీని వీడియోగా తయారు చేసి మీ ముందుకు తీసుకుని వస్తాను.